ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మాటలయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. బట్ దే కుడ్ నాట్ స్టాండ్ అప్ అగైన్స్ట్ ద wisdom. The Spirit gave him as he spoke. Acts chapter 6 verse 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునితో సహవాసము చేస్తే, దేవునిలో మనముంటే ఆయనే అన్ని విషయములలో మనల్ని ఘనపరుస్తాడు. ఏ విషయంలో అయితే మనకు జ్ఞానము లేదని, పనికిరామని ఈ లోకం అనుకుంటుందో వాటిల్లోనే దేవుడు గొప్పగా మనల్ని హెచ్చిస్తాడు. అయితే అటువంటి కార్యము జరగాలంటే మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారమై ఉండాలి. ఈ వాక్య భాగములో చెప్పబడింది స్టెఫను గూర్చి. స్టెఫన్ ఎవరు అంటే, అపోస్తుల ద్వారా సంఘములో భోజనమును వడ్డించు పరిచర్య చేయుటకు ఏర్పరచబడిన వారిలో ఒకడు. ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్న స్టెఫను అసాధారణమైన జ్ఞానమును కనబరిచాడు. యేసు ప్రభువును గూర్చి అనేకులు వచ్చి స్టెఫనుతో వాదించుచున్నారు. మహాగణులు, పండితులు స్టెఫనును మాటల ద్వారా ఎదిరించాలని, ఓడించాలని అనుకున్నారు. వారి వలన కాలేదు. వాక్య భాగం సెలవిస్తుంది, లిబెర్తీనుల దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియులు సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతను అగపరుచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి అని వ్రాయబడి ఉంది. ఆలోచించండి, భోజనములు వడ్డించే వ్యక్తి ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన వారితో తర్కించి గెలవగలిగినాడు అంటే స్టెఫన్ను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో కదా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీది చిన్న జాబే కావచ్చు, చిన్న వ్యాపారమే కావచ్చు, చిన్న గృహమే కావచ్చు, పేదరికములోనే అందరిలో తక్కువ వ్యక్తిని అని అనిపించుకుంటుండొచ్చు. అయితే నీవు చేస్తున్న పని ఏదైనా దేవుడు నిన్ను ఆశీర్వదింపక మానడు. నీవు ఉన్న స్థితిని బట్టి నిన్ను నీవు చిన్నబుచ్చుకోకు, నిన్ను నీవు తక్కువ చేసుకోకు. నిజమే, అవతల వ్యక్తులు నీవు ధరించిన వస్త్రములను బట్టి, నీవుంటున్న స్థితిని బట్టి తక్కువ చేసి చూడొచ్చేమో, తక్కువ చేసి మాట్లాడొచ్చేమో, కానీ నిన్ను నీవు ఏమాత్రం తక్కువ చేసుకోకు, నిన్ను తక్కువగా అంచనా వేసుకోకు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి. నీకు ఏ సమయంలో ఏ మాటలు కావాలో, ఎలా ముందుకు వెళ్ళాలో సమస్తము దేవుడే నీకు తెలియజేస్తాడు. ఆ రోజున ప్రపంచ నలుమూలల నుండి స్టెఫనుతో తర్కించుటకు వచ్చిన వారు కూడా బహుశా అనుకొని ఉండొచ్చు, స్టెఫను ఒక సాధారణమైన వ్యక్తి, అన్నం వడ్డించేవాడు, ఒక సాధారణ విశ్వాసి, అతన్ని ఎంతసేపు మా మాటల ద్వారా ఓడించడం, యేసు ప్రభువు కాదని ఒప్పించడం అని అనుకొని ఎంతో కాన్ఫిడెన్స్తో వచ్చి ఉండొచ్చు. భోజనాలు వడ్డించే వాడికి దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కడుంటుందిలే అని వారు అనుకొని ఉండొచ్చు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, అతడు ఒక నార్మల్ వ్యక్తి కాదు, అతను దేవుని కృపతోనూ బలముతోనూ నిండుకున్నటువంటి వ్యక్తి అని, దేవుడు అతని ద్వారా గొప్ప గొప్ప సూచక క్రియలు జరిగిస్తున్నాడు అని. స్టెఫను మాట్లాడేటప్పుడు వారితో మాట్లాడింది స్టెఫను కాదండి, వాక్యములో సుస్పష్టముగా వ్రాయబడి ఉన్నది, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదురింపలేకపోయిరి అని. దేవుని యొక్క ఆత్మ ఆ సమయంలో స్టెఫనుకు సహాయము చేసినందున అతడు జ్ఞానముతో నింపబడినాడు. ఈ రోజున నీవు అనేకుల చేత చులకనగా చూడబడుతుండొచ్చు. నీ భర్తకు నీవు లెక్కలేదు, నీ పిల్లలకు నీవు లెక్కలేదు, నీ భార్యకు నువ్వు లెక్కలేదు, నీ తల్లిదండ్రుల సహితము నిన్ను తక్కువగానే చూస్తుండొచ్చు. ఎవరు ఎలా చూసినా నీతో దేవుడున్నాడు అని మర్చిపోవద్దు. నీవు గృహిణివే, ఏ పని చేయడం లేదు, నీవు సంపాదించడం లేదు, నీకేం తెలుసు అని అంటున్నారేమో, వారి మాటలు నువ్వు పట్టించుకోకు. నీవు ఒక కూలి చేసుకునే వ్యక్తివే, నీకేం తెలుసు దేవుని గురించి అని నిన్ను నిందిస్తున్నారేమో.
కృంగిపోకు. నీకు చదువు లేదు, నీకు జ్ఞానము లేదు, నీవు జ్ఞానము లేని వ్యక్తివని అంటున్నారేమో, బాధపడకు. నిన్ను ఏ విషయంలో లోకము తక్కువగా చూస్తున్నదో ఆ విషయంలోనే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. నీకేమి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు పండితుడు అయిపోవలసిన అవసరమో లేదు. దేవుడు తన కృపతో తన ఆత్మతో నిన్ను నింపితే చాలు. నీ చేత ఆయన స్టెఫనుల అద్భుత కార్యాలు చేయిస్తాడు. ఇతనేనా, ఈమెనా ఇలా మాట్లాడుతుంది, ఈ పని చేయగలుగుతుంది అని అందరూ ఆశ్చర్యపోయేలా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఇప్పుడున్న నీ స్థితిని, నీ జాబును, నీవున్న ప్రాంతాన్ని బట్టి నిన్ను నీవు అంచనా వేసుకొని నిన్ను నీవు తక్కువగా ఊహించుకోకు. దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మతో నింపాడు, కృపతో నింపాడు అని గ్రహించు. సరైన సమయంలో గొప్పగా, నీవు కనీసము ఊహించనంత గొప్పగా దేవుడే నిన్ను వాడుకుంటాడు. అందరి ఎదుట నిన్ను తనకు ఆశీర్వాదకరముగా నిలవబెడతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు. యుగ యుగములకు రాజువు ప్రభువా, అయా నిత్యము తండ్రి స్తుతి గానముల చేత కొనియాడబడుతున్న దేవుడవు ప్రభువా, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా మీతో సహవాసము చేస్తే, మీలో మేము కలిసి ఉంటే అన్ని విషయములలో మమ్మల్ని ఘనపరుస్తానని, ఏ విషయములో అయితే మాకు జ్ఞానము లేదని, మేము పనికిరాని వారమని ఈ లోకము అనుకుంటుందో వాటిల్లోనే తండ్రి మమ్మల్ని గొప్పగా హెచ్చిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, మేమున్న పరిస్థితిని చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడవు, మా హృదయమును అంతరంగములు ఎరిగిన దేవుడు ప్రభా, మీరే మాకు సహాయం దయచేయండి. మీ యొక్క కృప చేత, మీ జ్ఞానము చేత ప్రతి బిడ్డను మీరు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలకున్న సమస్యలను బట్టి, బిడ్డలకున్న ఆందోళనను బట్టి, బిడ్డలకున్నటువంటి కష్టాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా అయా గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఊహించని కార్యాలు, గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఏ స్థితిలో బిడ్డలు పిలువబడి ఉన్నారో ఆ స్థితిని కలిగి ఉండి మిమ్మల్ని తండ్రి ఘనపరిచే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అయా ఈ రోజు నా బిడ్డలు ప్రభా, అనారోగ్య సమస్య చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. అయా మరణించిన వారిని తిరిగి లేపగలిగినటువంటి శక్తిమంతుడు అయ్యా, బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. వారికి ఉన్న అనారోగ్యం, వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. అయా కుటుంబ సమస్యల నుంచి విడిపించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రతి బిడ్డను మీ కొరకు బలముగా తండ్రి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, తల్లి కూతుల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. ఆస్తి తగాదాలన్నిటి నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖముతో, కన్నీటితో, శ్రమలలో, కష్టాల్లో చిక్కుకున్నారో అయా వాటన్నిటి నుండి అయా మీరే బిడ్డలకు సమాధాన స్థితిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభువా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా తండ్రి మీరు కాచి కాపాడండి ప్రభువా. అయా వారు చేస్తున్న కష్టార్జితమును దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి అయా దైవజనులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ముఖ్యంగా ప్రభువా ఈ రోజున ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభువా వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ప్రతి బిడ్డ రక్షింపబడాలి తండ్రి. మీరే తండ్రి బిడ్డల హృదయములో తండ్రి కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా
అయా బిడ్డలకు గర్భఫలమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి అయా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యముతో వారు ఉండునట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి సమస్యతో అయా విరిగి నలిగిన హృదయముతో తండ్రి మీకు మొరపెడుచున్నారో వారి కన్నీటినంతా తుడిచివేసి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో సకల మేలులతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.